బండి భగీరథ్ ఎక్కడున్నాడు? బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లకుండా బండి భగీరథ్ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బండి భగీరథ్ పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక బాలికను మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు అనే కేసులో బండి భగీరథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు ఇప్పటికే నమోదైంది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం మూవ్ చేశారు. కానీ అక్కడ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమె మైనర్ కాదు అంటూ వాదన వినిపించారు. కానీ ఆమె మైనరే అనటానికి కావాల్సిన ఆధారాలు సర్టిఫికెట్స్ని పోలీసులు సమర్పించారు. ఇప్పుడు బండి భగీరథ్ని విచారణ కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటికి బండి భగీరథ్ ఎక్కడ కూడా హాజరు కాలేదు. ఇప్పుడు బండి భగీరథ్ సిటీ విడిచి వెళ్ళిపోతాడు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పోలీసులు బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాలిక తల్లిదండ్రులు ఆవేదనతో చేస్తున్న కంప్లైంట్ గురించి మనం హైకోర్టులో పోలీసులు వాదనలు వినిపించారు. అంతేకాదు ఆమె మైనరేనంటూ ఆమె మైనర్ కాదు అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసును తప్పుదారి పట్టించడానికి అంటూ ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు తమ వాదనలను వినిపించారు. ఇప్పుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కావడం లేదు. బండి భగీరథ్ పై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నుంచి బండి భగీరథ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. బండి భగీరథ్ హైదరాబాద్ విడిచి వెళ్ళిపోకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బహుశా ఈరోజు బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ కింద పోక్సో చట్టంలో కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బండి భగీరథ్ మైనర్ బాలికతో పరిచయాన్ని పెంచుకొని ఆమెకు మద్యాన్ని తాగించి ఆమెను లైంగికంగా వేధించాడు, లోబర్చుకునే ప్రయత్నం చేశాడు, మాయ మాటలతో లోబర్చుకునే ప్రయత్నం చేశాడు అంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బండి భగీరథ్ నివాసానికి కూడా వెళ్ళాం, పిలిస్తే అక్కడ మాకు అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి అంటూ తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో బండి భగీరథ్ ఆమె మైనర్ కాదు అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. మైనర్ కాదు, ఆమె మేజర్ మైనార్టీ తీరిపోయిన మహిళ అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కానీ ఆమె మైనరే అంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులు సమర్పించిన సర్టిఫికెట్స్ ఇతర ఆధారాలతో ఇప్పుడు బండి భగీరథ్ చుట్టూ కేసు ఇంకా బిగుసుకుంటూ ఉంది. కానీ బండి భగీరథ్ ఎక్కడున్నాడు? బండి భగీరథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. విచారణకు హాజరు కమ్మని నోటీసులు జారీ చేసినప్పటికీ బండి భగీరథ్ విచారణకు కూడా హాజరు కాలేదు. కానీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. అవి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశం దాటి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఏ విమానాశ్రయంలోనైనా బండి భగీరథ్ కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం అందించాలి అని, అదుపులోకి తీసుకోవాలి అని ఇమిగ్రేషన్ అధికారులను, ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందిని పోలీసులు ఈ నోటీసుల్లో కోరారు. అటు బండి భగీరథ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఆధారాల కోసం సోదాలు చేస్తున్నారు. బండి భగీరథ్ కోసం సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బృందాలు బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. కానీ ఇంతవరకు బండి భగీరథ్ ఎక్కడున్నాడు అనే విషయాలు మాత్రం తెలియలేదు. అతని న్యాయవాదులతో హైకోర్టులో పిటిషన్ మాత్రం మూవ్ చేయించాడు. మధ్యంతర బెయిల్ కోసం, క్వాష్ కోసం పిటిషన్ మూవ్ చేయించాడు. కానీ అవి బండి భగీరథ్కు అనుకూలంగా రాలేదు. బాధితురాలు మైనర్ బాలికే అనే విషయాలకు సంబంధించి మైనర్ బాలికే అనటానికి ఆధారాలను తల్లిదండ్రులు, పోలీసులు న్యాయస్థానాల ముందుంచారు. దీంతో బండి భగీరథ్ పోలీసులకు ఇంతవరకు లొంగిపోలేదు. అటు బండి భగీరథ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అతను బహుశా దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ పోలీసులకు అనుమానం వచ్చింది. అందుకే బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బహుశా ఈరోజు బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతాడా, లేదు మరోసారి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాడా, ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తుంది. పోలీసులను మీరు చూస్తున్నారు. బండి భగీరథ్ నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంతవరకు బండి భగీరథ్ ఆచూకీ మాత్రం తెలియలేదు ఎక్కడున్నాడో. అటు కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలోను పోలీసులు
బండి భగీరథ్ కోసం సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసులో మైనర్ బాలికకు మద్యాన్ని తాగించి ఆ తర్వాత ఆమెతో లైంగికంగా వేధింపులకు గురి చేశాడు అనే కేసు నమోదైంది. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఈ కేసు పెట్టారు. గత డిసెంబర్లో ఈ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మేము చాలా కుమిలిపోయాం. ఈ విషయాన్ని మేము బయటకు తీసుకొచ్చే క్రమంలో చాలా బెదిరింపులను ఎదుర్కొన్నాం, ఇబ్బందులను ఎదుర్కొన్నాం. కానీ తమ బిడ్డ పడుతున్న మానసిక క్షోభను భరించలేకే ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలి అనుకున్నామని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే సందర్భంలో ఒక దశలో బండి భగీరథ్ ఇంటికి కూడా వెళ్ళాం, కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు, అవమానకరమైన పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది అని మైనర్ బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడు? బండి భగీరథ్ కూడా ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. హనీ ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు అంటే కేసు పెట్టాడు. కానీ దానికి సంబంధించిన ఆధారాలను బండి భగీరథ్ ఎక్కడ చూపించలేకపోయారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో ఆమె మైనర్ బాలిక కాదు, మైనార్టీ తీరిన అమ్మాయి, ఆమె మేజర్ అంటూ కొన్ని విషయాలను న్యాయస్థానాల ముందుకు, చట్టం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు. కానీ మైనర్ బాలిక తల్లిదండ్రులు మాత్రం ఆమె మైనర్ బాలిక అని చెప్పడానికి, నిరూపించడానికి కావాల్సిన ఆధారాలని చూపించారు. దీంతో బండి భగీరథ్ ఈ కేసు నుంచి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. ఆయన పోక్సో ప్రాసిక్యూషన్ ఎదుర్కోక తప్పదు. బండి భగీరథ్ ఇప్పుడు ఎక్కడున్నాడో ఇంకా తెలియడం లేదు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు, పోలీసులు బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు బృందాలుగా బండి భగీరథ్ కోసం గాలిస్తున్నాడు. ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడు? లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే కేసులో తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి కుమారుడుగా ఉన్న బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతాడా, లేదు నిజంగానే పోలీసులు అనుమానిస్తున్నట్టుగా దేశం విడిచి పారిపోతాడా? ఏం జరగబోతోంది? బండి భగీరథ్ ఈ కేసులో ఇరుక్కోవడంతో, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడు ప్రధాని పర్యటన సందర్భంలో, హైదరాబాద్ పర్యటన సందర్భంలో ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సో ఇప్పుడు బండి భగీరథ్ ఏం చేయబోతున్నాడు? తను ఇంకా ఇన్నోసెంట్నే అని చెప్పే ప్రయత్నం చేస్తాడా? తన ఇన్నోసెన్సీని ప్రూవ్ చేసుకోవటానికి న్యాయస్థానాల్లో ఎటువంటి ఫైట్ చేయబోతున్నాడు? ఎటువంటి ఆధారాలను చూపించబోతున్నాడు? ఇటు మైనర్ బాలిక మాత్రం తను బండి భగీరథ్ ద్వారా ఎటువంటి వేధింపులకు గురయ్యాను అనే విషయం. నిజానికి పోక్సో చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మైనర్ బాలికతో ఆమె ఇష్ట ప్రకారం ప్రేమలోకి ఒక మైనార్టీ తీరిన వ్యక్తి వెళితే, ఆమెతో కలిసి తిరిగితే, ఆమెతో శారీరకంగా కలిసే ప్రయత్నాలు చేస్తే, ఆమెను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తే, ఇవన్నీ కూడా ఆమె మైనర్ బాలికకు ఇష్టంతో చేసినప్పటికీ కూడా అవి చట్టరీత్యా నేరం. మైనర్ బాలిక ఇష్టంతో ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఆ వ్యక్తి మేజర్ అయితే, మేల్ మేజర్ అయ్యుండి బాలిక మైనర్ అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఆ బాలిక ఇష్టానుసారమే వచ్చింది అని చెప్పటానికి మీకు ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ విషయం తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, చట్టం నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. ఒక మైనర్ బాలిక తన ఇష్ట ప్రకారం మీతో వచ్చిన ఆమె మైనర్ అయితే మీరు కేసులను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు బండి భగీరథ్ కూడా అలాంటి పోక్సో కేసులను ఎదుర్కొంటూ ఉన్నాడు. మైనర్ బాలికతో ప్రేమాయణం చట్టరీత్యా నేరం. మైనర్ బాలికను ఆమె ఇష్ట ప్రకారం మీరు ఆమె దగ్గరికి వెళ్ళినా, లేదు మీరు ఆమెను ఫోర్స్ఫుల్గా లైంగికంగా వేధించిన, ఫోర్స్ఫుల్గా లైంగికంగా వేధిస్తే ఎంత కఠిన నేరమో ఆమె ఇష్ట ప్రకారం మీరు వెళ్ళడం కూడా అంతే నేరం. ఇందులో ఎటువంటి తీవ్రతలో మార్పు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మైనర్ బాలిక ఇష్టానుసారమే, మ్యూచువల్ కన్సెంట్ ఉంది అని మీరు చెప్పుకునే ప్రయత్నం చేసినా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్ బాలికల విషయంలో ఆమె కన్సెంట్ ఉంది అనే విషయంతో కూడా మీరు వాళ్ళతో ఎటువంటి ప్రేమాయణాలు నడపొద్దు. ఇది యువత గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. అండ్ యువకుల తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ అబ్బాయిలు ఎవరైనా మైనర్ బాలికలతో చనువుగానో ప్రేమగానో ఉంటూ ఉంటే మీ పిల్లలు
కేసుల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ మీకు అవగాహన కోసం ఈ 2 ముక్కలు చెప్పాను. సో ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడు? బండి భగీరథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మైత్రి రెసిడెన్సీ దగ్గర పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్ళినప్పటికీ, న్యాయస్థానంలో మ్యూచువల్ కన్సెంట్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మైనర్ బాలిక మ్యూచువల్ కన్సెంట్ సంబంధం లేదు. మైనర్ బాలిక మ్యూచువల్ కన్సెంట్ అడల్ట్ ఫిమేల్ ఇచ్చిన కంటెంట్తో ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడు? బండి భగీరథ్ను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? బండి భగీరథ్ దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడా? బండి భగీరథ్ దేశం విడిచి పారిపోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బండి భగీరథ్ ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కనిపిస్తే వెంటనే అతను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాలి అని ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్లకు సమాచారాన్ని అందించారు. మరి బండి భగీరథ్ తనపై నమోదైన కేసుల నేపథ్యంలో తన ఇన్నోసెన్సీని, ఇప్పటికీ తన ఇన్నోసెంట్ అనుకుంటే తన ఇన్నోసెన్సీని ప్రూవ్ చేసుకోవడానికి పోలీసుల ముందు లొంగిపోయి విచారణను ఎదుర్కొంటాడా, లేదు దాక్కునే ప్రయత్నం చేస్తాడా, లేదు ఇతరత్ర ఆధారాలు ఏమైనా చూపిస్తాడా, లేదు ఇంకా ఉన్నత న్యాయస్థానాల ముందు వెళ్ళి తన ఇన్నోసెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడా, ఏం జరగబోతోంది అనే విషయంపై చర్చ జరుగుతోంది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి కుమారుడు ఇలాంటి కేసులు ఇరుక్కోవడం అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. బండి భగీరథ్ కోసం తీవ్రంగా పేట్ బషీరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మైత్రి రెసిడెన్సీ దగ్గర పోలీసుల సోదాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హనీ ట్రాప్ చేశారు. నిజానికి హనీ ట్రాప్ చేశారా, ఆమె కన్సెంట్తో వచ్చిందా, ఇవన్నీ కూడా ఇర్రెలవెంట్. ఒక మైనర్ బాలిక మీకు ఫోన్ చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనో మీతో వస్తున్నాను అనో చెప్పినా కూడా మీరు ఆమె ప్రపోజల్కి సానుకూలంగా వెళితే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆమెను మీరు బలవంతంగా తీసుకువెళ్ళినా ఇబ్బందుల్లో పడతారు. ఆమె అంతటా ఆమె మీకు కూడా వచ్చినా కూడా మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుపెట్టుకోండి. మైనర్ బాలిక ఇష్టంతో చట్టానికి సంబంధం లేదు. మైనర్ బాలిక ఇష్ట ప్రకారం ఒక మైనార్టీ తీరిన అబ్బాయితో ప్రేమతో ఇంట్లోంచి బయటకు వచ్చిన, అతనితో తిరిగిన, లైంగిక పరమైనటువంటి ఏదైనా సంబంధం ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మైనార్టీ తీరిన వ్యక్తి పోక్సో చట్టాన్ని ఎదుర్కొంటాడు. అంతేకాదు తీవ్రమైనటువంటి నేరాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చట్టం ఈ విషయంలో చాలా క్లియర్గా చెబుతోంది. సో ఇక్కడ మైనర్ బాలికతో బండి భగీరథ్ ప్రేమాయణాన్ని నడిపాడు. ఒక ఫామ్ హౌస్కు తీసుకుని వెళ్ళాడు, అక్కడ మద్యాన్ని తాగించాడు, ఆ తర్వాత ఆమెపై లైంగిక పరమైన చర్యలకు ఆమెను ప్రేరేపించాడు, బలవంతం చేశాడు అనటానికి కావలసినటువంటి సాక్ష్యాలు ఆ మైనర్ బాలిక చూపిస్తూ ఉంది. మైనర్ బాలిక ఇష్టంతో మీతో పాటు వచ్చిన మైనర్ బాలిక కన్సెంట్ సంబంధం లేదు. ఇక్కడ భగీరథ్ చుట్టూ ఇరుక్కుంటున్న ఉచ్చు కూడా అదే. ఆమె కన్సర్న్తో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మరి భగీరథ్ ఎక్కడున్నాడు? తన ఏ తప్పు చేయకపోతే పోలీసుల ముందు బండి భగీరథ్ ఎందుకు లొంగిపోవడం లేదు అనే విషయంపై చర్చ జరుగుతోంది. బండి భగీరథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోక్సో కేసులను ఎదుర్కొంటున్న బండి భగీరథ్కి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటేనే బండి భగీరథ్ బహుశా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని పోలీసులు అనుమానం పడుతున్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఏదైనా ఎయిర్పోర్ట్లో బండి భగీరథ్ కనిపిస్తే వెంటనే
అక్కడి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించాలి అంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. బండి భగీరథ్ న్యాయస్థానాల్లో మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. తనపై నమోదైన ఆరోపణల్లో వాస్తవాలు లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె మైనర్ బాలిక కాదు అని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ వేటికి కూడా సరైన సాక్ష్యాలు చూపించకపోవడంతో బండి భగీరథ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె మైనరే అనటానికి కావలసిన సాక్ష్యాలను బాలిక తల్లిదండ్రులు పోలీసులు న్యాయస్థానాల ముందు చూపించగలిగారు. దీంతో బండి భగీరథ్ని పోలీసులు విచారించడానికి ముందుకు వెళ్తున్న సందర్భంలో బండి భగీరథ్ పోలీసులకు ఎక్కడ కనిపించటం లేదు. మరి బండి భగీరథ్ ఎక్కడున్నాడు? ఆయన పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడా? బండి భగీరథ్ లేదు, ఉన్నత న్యాయస్థానాలు మరోసారి ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నాడా? పోలీసులు మాత్రం విచారణకు రావాల్సిందని చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాణా మనకు అందుబాటులో ఉన్నారు. రాణా, బండి భగీరథ్ దేశం విడిచి పారిపోతాడు అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారా? ఎస్, మీరు అన్నట్లుగానే, ఎందుకంటే నిన్న హైకోర్టులో చుక్కెదురైన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం హైకోర్టులో కూడా మేము విచారణకి సహకరిస్తామని చెప్పిన తర్వాత ఇవాళ 11 o'clock వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే బండి భగీరథకు సంబంధించి పోలీసులకు కానీ రాలేదు. సో ఎవరికి ఇంటిమేషన్ లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అతను పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యం కాబట్టి ప్రస్తుతం నేను కేంద్ర మంత్రి ఇంటి దగ్గర ఉన్నాను. సో బండి భగీరథ్ ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాను. సో సైబరాబాద్కి సంబంధించిన పోలీసులు అయితే పేట్ బషీరాబాద్కి సంబంధించిన పోలీసులు కాసేపటి క్రితం వచ్చారు. సో మరొకసారి నోటీసులు కూడా వారింటికి అతికిచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొన్న చూసాం, మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు బండి భగీరథ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే తర్వాత 4-5 గంటలకి బండి భగీరథకు సంబంధించి లాయర్లు ఎవరుతున్నారో వారు 15వ తారీఖు మేము పేట్ బషీరాబాద్కి వచ్చి విచారణ ఎదుర్కొంటాం, దానికి హాజరవుతామనేసి కూడా ఆయన చెప్పినప్పుడు కానీ సో హాజరవ్వలేదు. తర్వాత హైకోర్టుకి వెళ్ళడము, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇంటర్న్ బెయిల్ కానీ ఆయన అప్లై చేయడము, తర్వాత నిన్న సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత నిన్న హైకోర్టులో అతనికి చుక్కెదిరినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవాళ మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బండి భగీరథ్ దేశం విడిచి పారిపోకుండా ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి సందర్భమే కనపడుతుంది. ఇంత పొద్దున్నే పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎవరు లేకపోయినా కూడా నోటీసులు అయితే అక్కడ అతికిచ్చి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 4 బృందాలుగా ఇప్పటికే పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులు వారు గాదిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ కూడా చూస్తున్నారు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బండి సంజయ్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పోక్సో కేసు బాధితురాల తరపు న్యాయవాది లెటర్ రాసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అతను మంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టేస్తాడు, ఇటీవలే బహిరంగ బెదిరింపులకు కూడా దిగాడంటూ కూడా బాధితురాలు తరపు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఒక లెటర్ రాసినట్టుగా మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ సమాచారం అనేది తెలిసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే ఇప్పుడైతే మైత్రి రెసిడెన్సీకి సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎవరిని లోపలికైతే ప్రస్తుతం అయితే రానిట్టదు. ఎందుకంటే ఇంతకుముందు వరకు కూడా పోలీసులు వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఆలోచించారు. మిగతా వాళ్ళందరినీ ఇక్కడికే ఆపేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సో అఫిషియల్గా అయితే గతంలో కూడా చెప్పారు, నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఒక్కసారి అలా లోపలికి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నిద్దాం. ఒకసారి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం, పోలీసులు వచ్చారా లేదు. సార్ ఎంతమంది వచ్చారు సార్, ఎప్పుడు వచ్చారు, అంత ఏమన్నా నోటీస్? అవునా సార్, ఎంతమంది వచ్చారు? ఏంటండి వెళ్తా అదే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, ఎంతమంది వచ్చారు సార్? మామూలు పేట్ బషీరాబాద్ వాళ్ళు వచ్చారన్నారు. అదే వాళ్ళు వస్తారు, కిందకి వస్తే మాట్లాడుతున్నారు. వచ్చారు, ఉన్నారా లోపల? ఉన్నారు. సో బట్ పోలీసులు మాత్రం అంటే లోపల పోలీసులు ఉన్నారు కానీ కిందకు వచ్చి మాట్లాడుతూ చెప్తారు కానీ ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలియదని వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే ఇప్పటికే నోటీసులు అందించారు, ఒక పక్క రాష్ట్రపతికి, ఒక పక్క ప్రధానమంత్రికి, అన్ని రకాలు దేశం విడిచిపోతాడనే ఉద్దేశంతో. ఎవరున్నారు ఆ ఇంట్లో ప్రస్తుతం? ఎవరున్నారు? అండ్ నోటీసులు బయట ఏమైనా అతికించారా? ప్రస్తుతం అయితే అది చెక్ చేశాను కానీ ప్రస్తుతం అయితే ఎటువంటి నోటీసులు అయితే మనకు కనపడలేదు. సో ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారు.
సో మనం అటువైపు కానీ ఇటువైపు కూడా చెక్ చేసినప్పుడు నోటీసులు అయితే కనపడుతుంది. అయితే ఇంటి గోడకి అంటించారనేది పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా లోపల ఉన్నారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి కాసేపట్లో కిందకి వస్తారనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది వారు చెప్తున్నారు. సో చూడాలి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది కూడా. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా అనేక రకాలుగా ఆ సమాచారం ఏమైనా ఉందా? అక్కడ వాచ్మెన్ ఎవరు ఉన్నట్టున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాచ్మెన్ ఉన్నారు, సెక్యూరిటీ సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడే స్టే చేస్తారు కాబట్టి, కేంద్ర మంత్రి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ సెక్యూరిటీ పూర్తిగా ఉంటుంది. సో ప్రస్తుతం వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొంతమంది పోలీసులు వచ్చారు, కానీ ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన వచ్చారు అనేది కూడా వీళ్ళకి కూడా ఒక ఐడియా లేదు. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? అతని స్నేహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారా? ఇక్కడతో పాటు మైత్రి రెసిడెన్సీతో పాటు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? అంటే ఎవరైతే క్లోజ్గా ఉంటారో గత కొనకాల ఫ్రెండ్స్ కానీ, దాంతోపాటు వీళ్ళ బంధువుల ఇంట్లో కానీ, వాళ్ళ మేనమామ ఇంట్లో కానీ ఆల్రెడీ కరీంనగర్లో కూడా 2 సార్లు కూడా పోలీసులు అక్కడికి వెళ్ళారు అసలు ఆచూకీ కోసం. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకు కూడా కరీంనగర్ ప్రాంతంలో వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర బండి భగీరథ సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్ అనేది అక్కడ చివరిగా అక్కడ చూపించిందనేసి కూడా పోలీసులు చెప్పారు. తర్వాత అప్పటి నుంచి కూడా అతని ఫోను పనిచేయట్లేదు, అందుబాటులో లేదనేసి కూడా వారు చెప్తున్నారు. సో రాత్రి కూడా వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టులో ఈ యొక్క తీర్పు వచ్చిన హైకోర్టులో ఈ మొత్తం మధ్యంతరం సంబంధించినటువంటి అంశంలో వాయిదా పడిన తర్వాత అప్పటి నుంచి పోలీసులు మొత్తం 4 బృందాలుగా ఏర్పడ్డారు. ఢిల్లీకి కూడా వెళ్ళారు, కరీంనగర్కి వెళ్ళారు, హైదరాబాద్లో దాదాపు 3 ప్లేసుల్లో వెతికారు. సో ఇక్కడ కూడా వాళ్ళు వెతికారు. సో మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసుల విచారణకి హాజరు కావాలని చెప్పారు. మొదటి దానికి రెస్పాన్స్ లేదు, రెండోది కూడా ఇచ్చామని చెప్తారు. నిన్న అదే విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల సో అతను ఇండియాలో ఉన్నాడు, ఒకవేళ ఎక్కడ పారిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాలు పెట్టారు. అయితే ఉదయం నుంచి కూడా బండి భగీరథ సంబంధించిన వారంతా కూడా న్యాయవాదుల యొక్క సలహాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో వెకేషన్ బెంచ్కి ఇప్పుడు 21వ తారీఖు వస్తుంది కాబట్టి అంతలోపల కూడా తీర్పు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే 21వ తారీఖు కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి తేలైనంత వరకు, అంటే బెయిల్ వస్తుందా నిరాకరిస్తారా అనేది తుది తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దాని లోపల లొంగిపోవాలని కూడా సూచనలు చేసినట్టుగా తెలిసింది. సో ఆ తరహా ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారో కూడా చూడాలి. రైట్ రానా, బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ న్యాయస్థానాల్లో చేసిన ప్రయత్నం బండి భగీరథ్కు అనుకూలంగా లేదు. ఆమె మైనర్ బాలిక కాదు అనే విషయంపై ఆయన పోరాటం చేశారు. కానీ ఆమె మైనర్ బాలిక అనటానికి కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు తల్లిదండ్రులు న్యాయస్థానాల ముందుంచారు. అదే సమయంలో బండి భగీరథ్కు 2 సార్లు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. 15వ తారీఖున విచారణకు వస్తాను అని బండి భగీరథ్ చెప్పాడు. కానీ 15వ తారీఖు నిన్న ఈవినింగ్ వరకు పోలీసులు ఎదురు చూశారు. ఆ తర్వాత బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. బండి భగీరథ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. దీంతో బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో బండి భగీరథ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మైనర్ బాలిక ఫోటోలను సోషల్ మీడియాలో కొంతమంది పబ్లిష్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో మైనర్ బాలిక ఫోటోలను పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఆ మైనర్ బాలిక ఫోటోలను పబ్లిష్ చేస్తే మీరు కూడా కటకటాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమ బిడ్డ ఐడెంటిటీని బయట పెట్టొద్దని. బాధ్యత గల వ్యక్తులుగా మీరుంటే, బాధ్యత గల సిటిజన్స్గా మీరుంటే సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఎక్కడ కూడా పబ్లిష్ చేయకండి. ఒకవేళ పబ్లిష్ చేస్తే మీరు ఆ ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు మీరు కూడా కటకటాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. ఆమె ఫోటోలు ఎక్కడ పబ్లిష్